నమస్కారం అండి. కొన్ని రోజుల క్రితం మాకు తెలిసిన ఒక బంధువు అపార్ట్మెంట్లో ప్లాట్ కొనడానికి నన్ను వాస్తురీత్యా బాగుందా లేదా అని చూడడానికి రమ్మన్నాడు. నేను వెళ్ళి అబ్జర్వ్ చేయడం జరిగింది. అది ఏంటంటే దానికి ఈస్ట్ ఫేస్లో రోడ్ ఉందండి. ఇది ఈస్ట్. ఇక్కడ ఈ ఈస్ట్ ఫేస్ రోడ్లో ఇలా ఒక అపార్ట్మెంట్ నిర్మించడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్కి తూర్పు బాగానే ఉంది, దక్షిణం బాగానే ఉంది, ఉత్తరం మాత్రం తక్కువ ఉండి ఇక్కడ పశ్చిమ నైరుతి పెరగడం జరిగింది మొత్తం ప్లాట్కి. ఆ తర్వాత అతను 10 ప్లాట్స్ కట్టిండు. ఇలా ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, మధ్యన బాల్కనీ. అయితే ఆ బిల్డరు ఈ ప్లాట్లను కూడా ఈ కింద ప్లాట్ ఎలాగైతుందో పశ్చిమ నైరుతి పెరిగిందో ఈ ఫ్లాట్స్ను కూడా పశ్చిమ నైరుతితోనే ఇల్లు కట్టడం జరిగిందండి. ఇలా క్రాస్గా ప్లాట్స్ కట్టడం జరిగింది 2. సో పశ్చిమ నైరుతి ఈ విధంగా పెరిగినప్పుడు మొత్తం ప్లాట్కి, లేదా అపార్ట్మెంట్లో కట్టిన ఫ్లాట్స్ ఈ విధంగా పశ్చిమ నైరుతి పెరిగినప్పుడు మనము అలాంటి ప్లేస్లో ఎప్పుడూ కూడా ప్లాట్స్ కొనకూడదండి. ఎందుకంటే ఈ పశ్చిమ నైరుతి దోషం అనేది ఈ ఫ్లాట్స్కే కాకుండా ఈ 2 ఫ్లాట్స్ అలాగే కట్టిండండి. పశ్చిమ నైరుతి పెంచి కట్టిండు. కనీసము ప్లాట్స్ అన్న దీర్ఘ చతురస్రము ఉండాలి మన ఇల్లు ఎప్పుడైనా. అది కనీసము ప్లాట్స్ కూడా ఇలా చతురస్రాకారంగా కట్టాల్సిన అతను ఇలా చతురస్రము దీర్ఘ చతురస్రము ఈ 2 కట్టాల్సిన అతను ఈ ప్లాటు ఎలా ఉంటే అలాగే పశ్చిమ నైరుతి పెంచుకుంటూ ఈ రెండిటికి పశ్చిమ నైరుతి పెంచుకుంటూ అపార్ట్మెంటు కట్టిండండి. అసలు నిజానికి అతను దీనిని ఎలా చేయాలంటే మొత్తం ప్లాట్కి ఈ నైరుతి ఏదైతే పెరిగిందో దీన్ని కరెక్ట్గా చేయాల్సింది. ఈ విధంగా స్ట్రేట్గా చేసి ఈ భాగాన్ని వదిలిపెట్టి ఈ భాగంలోనే అతను ఫ్లాట్స్ కట్టి ఉంటే చాలా బాగుండేది. కానీ అతను ఎలా ఉంటే అలా పశ్చిమ నైరుతిని పెంపుతో ఈ విధంగా ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5 ఫ్లాట్స్ కట్టాడండి. అయితే నేను మాత్రము మా బంధువుకి సజెషన్ ఏమి ఇచ్చానంటే పశ్చిమ నైరుతి పెరిగిన ప్లాటులో మనం ఎప్పుడు కొనకూడదు. ఇంకొకటి, అలాగే ఈ ఫ్లాట్స్ కూడా ఇతను పశ్చిమ నైరుతితోటే నిర్మించుండండి, ప్లేస్ వేస్ట్ కాకుండా. అంటే అతనికి స్క్వేర్ ఫీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అమ్ముకునేటప్పుడు స్క్వేర్ ఫీట్ చూపించడానికి అతను ఈ విధంగా పశ్చిమ నైరుతితోనే అతను ఈ అపార్ట్మెంట్ నిర్మించడం జరిగింది. ఇక్కడిది కూడా. సో నేను మా బంధువుకి మాత్రం క్లియర్గా చెప్పాను ఇందులో కొనకుండా ఉంటే మంచిదని. ఎందుకంటే మీకు వాస్తు పుస్తకంలో క్లియర్గా రాసిండండి. నేను దాన్ని చూపించదలుచుకున్నాను. ఇది చూడండి, వాస్తు పుస్తకంలో ఈ 248 పశ్చిమ నైరుతి పెరిగిన లేఅవుట్లో ప్లాటును కొనేందుకు సిద్ధపడకు, వాస్తుశాస్త్రపు హద్దు మేరకు అని గౌరవ తిరుపతి రెడ్డి రాసిన ఇక్కడ ఉందండి. ఇది చూడండి, పశ్చిమ నైరుతి పెరిగింది అక్కడ. దీంట్లో
ఎప్పుడు కొనొద్దు. ఈ 248 సీరియల్ నెంబర్ ఏదైతుందో పశ్చిమ నైరుతి పెరిగిన లేఅవుట్లో ప్లాట్ను కొనేందుకు సిద్ధపడకు అని క్లియర్గా రాసిందండి. కానీ తెలియని వాళ్ళు ఇందులో కొనుక్కుంటున్నారండి. రోడ్డుకు దగ్గరగా ఉందనో, లేదంటే చాలా నీట్గా కట్టాడనో, మంచిగా కట్టాడనో కొనుక్కుంటున్నారు. కానీ అది అలాంటి ప్లాట్లలో ఎప్పుడు కొనకూడదు. కొన్న తర్వాత మీకు పశ్చిమ నైరుతి పెరిగిన ఇప్పుడు వాస్తు ప్రకారము ఏవైతే ఇబ్బందులు ఉంటాయో తప్పకుండా ఇందులో గృహప్రవేశం చేసిన తర్వాత అది చిన్న చిన్నగా మనకు ఎఫెక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఎవరైనా సరే పశ్చిమ నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ, తూర్పు ఆగ్నేయం కానీ, పశ్చిమ వాయువ్యం కానీ పెరిగిన ఈ ప్లాట్లో ఎవరు కొనకూడదండి. ప్లాట్ ఎప్పుడే కానీ మనము కొనే ప్లాట్లో అపార్ట్మెంట్ అయినా సరే, ఇల్లు అయినా సరే, అది ఎలా ఉండాలంటే దీర్ఘచతురస్రము, చతురస్రము, లేదా ఇలా తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలము, లేదా ఇలా ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలంలో అపార్ట్మెంట్ కట్టినా, ఇండివిజువల్ ఇల్లు కట్టినా అప్పుడు మాత్రమే అది కూడా వాస్తు ప్రకారంగా మనము ఉందా లేదా అని వాస్తు శాస్త్రజ్ఞుని పిలిచిన తర్వాతే దాన్ని కరెక్ట్గా ఉంటేనే కొనుక్కోవడం మంచిదండి. కానీ చాలామంది బిల్డర్సు కనీసము దీన్ని స్ట్రేట్గా చేయకుండా ఉన్నది ప్లాట్ ఎలా ఉందో అలాగే ఫ్లాట్స్ కూడా నిర్మించడం, పశ్చిమ వాయువ్యం పెంపుతో ఇలా కట్టడం చాలా తప్పండి. ఇది బిల్డర్సు కొద్దిగా వాస్తు శాస్త్రజ్ఞుని సంప్రదించి అది ఎలా కడితే బాగుంటుంది అనేది తెలుసుకొని ఈ అపార్ట్మెంటు నిర్మించడం కరెక్ట్ పద్ధతి అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.